హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్రీలక్ష్మి. వీడియో చూస్తుంటే నోరూరిపోతుంది కదా, చూడగానే మీకు అర్థమై ఉండిపోతుంది. ఎగ్ దమ్ బిర్యానీ చాలా బాగుంది కదా, చూడడానికి తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది. రెసిపీ ఒక్కసారి మీరు చూసారంటే ప్రాసెస్ అంతా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఎగ్ దమ్ బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో పండు టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, అలానే అల్లము, వెల్లుల్లి వేసి మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. వేసిన పదార్థాలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్త ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన చేసుకోవాలి. ఎగ్ దమ్ బిర్యానీ కోసము రైస్ కావాలి. రైస్ని 70% వరకు కుక్ చేస్తుంటే సరిపోతుంది. దానికోసం అయితే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను. రైస్ కుక్కర్ వేడవగానే దాంట్లో కొద్దిగా నెయ్యి, అలానే ఆయిల్ కూడా వేడి చేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అలా వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పడుతుంది. ఎసరికి సరిపడా వాటర్ వేసుకొని ముందు కడిగి నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. 70% రైస్ కుక్ చేయాలి అంటే వాటర్ ఎక్కువగానే మరిగించుకోవాలి అండ్ ఎక్కువగా కూడా వేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు మనం ఎగ్ దమ్ బిర్యానీ కోసము ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను ఒక కప్పు రైస్కి. మీకు ఇష్టం వచ్చినన్ని ఎగ్స్తో ఈ రైస్ బిర్యానీ, ఎగ్ రైస్, మీకు ఎగ్స్ ఇంతే కావాలి అని లెక్కేమీ లేదు. ఎన్ని ఎగ్స్ అయినా ఈ దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్స్ పైన పొట్టు తీసుకొని 4 వైపులా ఇలా కట్స్ పెడుతున్నాను. ఘాట్లు పెట్టడం వల్ల ఎగ్ లోపల వరకు మనకి మసాలాలన్నీ పట్టి పైన బాగా రోస్ట్ అవుతుంది. తింటున్నప్పుడు బిర్యానీలోకి మంచిగా ఉంటుంది. ప్రాసెస్ చాలా ఈజీగా అనిపిస్తుంది కదా, అంతే. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి. దీంట్లోనే నెక్స్ట్ మనం బిర్యానీ చేసుకోబోతున్నాము. సో గిన్నె బాగా వేడెక్కాలి. అడుగు మందంగా ఉన్నదైతే దమ్ బిర్యానీ చేస్తున్నప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుంది. గిన్నె బాగా వేడెక్కగానే అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్లోకి మనం ముందు పొట్టు తీసి పెట్టుకొని ఘాట్లు పెట్టాం కదా, ఆ ఎగ్స్ని అయితే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తున్నాను. సో ఒక 2 నిమిషాల పాటు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎగ్స్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ పచ్చిగా లేకుండా తింటున్నప్పుడు ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చేస్తున్నప్పుడు కొద్దిగా 1 మినిట్ వరకు ఎగ్స్ని ఇలా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో. అలానే 1/2 టీ స్పూన్ ఉప్పు, కారము, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోవాలి. గోల్డెన్ కలర్కి టర్న్ అవ్వగానే ఎగ్స్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల బిర్యానీ తింటున్నప్పుడు ఎగ్ అనేది పచ్చివాసన లేకుండా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్స్ పక్కకు తీసుకోగానే ఒక 2-3 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు నేను 2-3 వేస్తున్నాను ఒక కప్పు రైస్కి. మీరు కావాలి అంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కొద్దిగా కలర్ మారగానే మనం ముందు మిక్సీ చేసి పెట్టుకున్న నూనెలో ఈ మసాలా పేస్ట్ అంతా మంచిగా మగ్గాలి. అలా మగ్గితేనే మనం పచ్చి ఉల్లిపాయలు, పచ్చి టమాటా వేసి పేస్ట్ చేసాం కాబట్టి తింటున్నప్పుడు ఆ పచ్చివాసన రాకుండా చాలా బాగుంటుంది. కొద్దిగా వేగుతున్నప్పుడే మనకు ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మసాలాల్లో ఉన్న ఆయిల్ అంతా పక్కకు తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే ఒక 5 మినిట్స్కి హై ఫ్లేమ్లో నాకు బాగా మసాలాలన్నీ ఆయిల్లో వేగిపోయాయి. ఈ స్టేజ్లో ఇంకా లిడ్ ఓపెన్ చేసి చిక్కటి కర్డ్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా చిక్కగానే ఉండాలి. కొద్దిగా వాటరీ ఉంటే యాడ్ చేయకపోవడమే మంచిది. సో చిక్కటి గడ్డ పెరుగు 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ దమ్ బిర్యానీకి కావాల్సిన ఫ్లేవర్ మనకి వస్తుందన్నమాట. సో చూడండి, గడ్డ పెరుగు వేసేసాను. ఇప్పుడు ఆ పెరుగు అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. చూడ్డానికి చాలా ఎమ్మీగా అనిపించింది కదా, అరోమా కూడా చాలా బాగా వస్తుంది ఇది కుక్ చేస్తున్నప్పుడు. సో లిడ్ పెట్టి ఇంకా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక్కసారి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో కుక్ అవుతున్న రైస్ చూశాను. 70% వరకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది.
ఎగ్ దమ్ బిర్యానీ కోసము 60 ఆర్ 70% వరకు రైస్ కుక్ అవుతే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా బాయిల్ చేసామంటే మనకి ఈ రైస్ అనేది పొడపల్లాడుతూ రాదు. సో ఒక 60-70% వరకు రైస్ కుక్ చేసుకొని ఇలా నీళ్ళన్నీ వాడ్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత చిక్కగా గ్రేవీ లాగా కన్సిస్టెన్సీ ఫామ్ అయిపోయింది కదా. ఈ స్టేజ్లో మనము ఈ మసాలానంతా గిన్నె నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకే దగ్గర ముద్దలాగా ఉంటే వేరే ప్లేస్లో రైస్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైన ముందు మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ అయితే బాయిల్ చేసి వేయించాను, కానీ ఒక ఎగ్ వేయించేటప్పుడు చెదిరిపోయింది. సో దాన్ని తీసేసాను. 3 ఎగ్స్ అయితే పెట్టేసి పైన మనం 70% వరకు కుక్ చేసి వాడ్చుకున్న రైస్ ఉంది కదా, చూడండి ఎంత పొడపల్లాడుతూ ఉడికిందో రైస్. డెఫినెట్గా ఇలా ఉంటేనే మనకి దమ్ బిర్యానీ రైస్ ఒకదానికొకటి అతుక్కోకుండా పలుకులుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. సో రైస్ అంతా ఇలా మనం ఈవెన్గా ఒక దగ్గర ముద్దలాగా వేయకుండా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. సో లాస్ట్లో ఇంకా రైస్ అంతా వేసేసి స్ప్రెడ్ చేసుకొని ఒక ఎగ్ అయితే మనకి ఇలా స్క్రాంబుల్ లాగా అయిపోయింది కదా, నేను దాన్ని కూడా ఇలా పైన పెట్టేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా మీ ఇష్టం, ఏ ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ దమ్ బిర్యానీకి నాకు ఎందుకు పుదీనా వేయాలి అనిపించలేదు. సో కొత్తిమీర ఒకటి యాడ్ చేసి పైన మూత పెట్టి ఇప్పుడు దమ్ అవ్వాలి. 70% వరకు కుక్ అయింది కాబట్టి 30% వరకు రైస్ కుక్ అవ్వాలి అంటే దమ్ అవ్వాలి. సో అదే గిన్నె మీద పెడితే నాకు మాడుతుందేమో అనిపించేసి ఇక్కడ నేను యూజ్ చేయని ఒకటి ప్యాన్ ఉంటే ఆ తవాని ప్రీ హీట్ చేశాను. దానిపైన లిడ్ పెట్టిన బిర్యానీ హండీ కూడా పెట్టేసి వెయిట్ అయితే పెట్టాలి. వెయిట్ పెడితేనే కంపల్సరీ మనకి దమ్ అనేది బయటికి రాకుండా బాగా కుక్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా 8 మినిట్స్ అయితే నేను దమ్ అవనిచ్చాను. చూడండి, లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఎంత పర్ఫెక్ట్గా రైస్ పువ్వులాగా విచ్చుకుంది కదా. అడుగు మసాలా కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఇది చికెన్ బిర్యానీయా లేదా ఎగ్ బిర్యానీయా అనే డిఫరెన్స్ కూడా తెలియదు అనమాట మనకి చెప్తే, కానీ పీసెస్ మాత్రం ఉండవు చికెన్ పీసెస్. మైల్డ్ స్పైసెస్, ఇది మనకి ఫుల్గా అనిపిస్తుంది టమ్మీ, అలానే మనకి తిన్నాక ఇలా గ్యాస్ ఫామ్ అవుతాము అలాంటి కూడా ఉండదు, తక్కువ మైల్డ్ స్పైసెస్తో. కాబట్టి మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ, ప్రాన్స్ దమ్ బిర్యానీ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలానే ఈ ఎగ్ దమ్ బిర్యానీ ఓవరాల్గా నాకు 20 మినిట్స్ టైంలో అయిపోయింది. సో చాలా బాగా వచ్చింది టేస్ట్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.